సాధారణంగా లోకంలో ఎప్పుడైనా సరే మనం ఒకరిని పిలిస్తే తండ్రి పేరు చెప్తాం. ఏదో కోటేశ్వరరావు సన్ ఆఫ్ అని మా నాన్నగారు ఇప్పుడు సశరీరులై ఉన్నా ఆయన శరీరం విడిచిపెట్టి ఉన్నత లోకాలని పొందినవారైనా మా నాన్నగారి పేరు వ్రాస్తాం, అంతేగాని తల్లి పేరు వ్రాయం. మరి ఇంత ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర మహర్షి దశరథ సుప్రజా రామ అనకుండా, దశరథ నందన రామ అనకుండా కౌసల్య సుప్రజా రామ అంటూ లేపడం ఏమిటి? కౌసల్యతనయ అంటూ లేపడం ఎందుకు? అంటే దశరథ నందనుడు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురున్నారు, ఒకటి. రెండు, పోనీ అక్కడ ఉన్న వాళ్ళనే కదండి లేపాడు, లేని వాళ్ళ లేపి తిరుగుతున్నాడని అంతలా చూస్తారా అనుకుందామంటే విశ్వామిత్రుడి మనసులో చిన్న కినుకు ఒకటి ఉంది. నేను బతిమాలితే పంపించాడు, నా గొప్ప ఏమిటో వశిష్ఠుడు చెప్తే పంపాడు రాముణ్ణి. కానీ అంతఃపురంలో అంత కష్టపడి కన్న తల్లి ఇవేమీ వినకుండా విశ్వామిత్రుడితో పంపాలంటే ముస్తాబ్ చేసి పంపించేసింది. నా మీద నమ్మకం ఆవిడిది, ఆయనకేం తెలుసు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కాదు, తల్లికిచ్చిన గౌరవం అటువంటిది. రామాయణం మాతృదేవో భవ అంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, సూర్యోదయం అయిపోతోంది. రామ దాటిపోయిందో నువ్వు మళ్ళీ ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని పైకి చేతులు ఎత్తి 4వ మాట అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ పరిస్థితి రాకూడదుగా, 3 మాటలు ఇవ్వాలిగా, బ్రహ్మచారివి కాబట్టి లే నిద్ర. కాబట్టి కర్తవ్యం దైవమాన్వికం. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మొట్టమొదట గురువులు ప్రయోగించారు ఈ మాట. జీవితంలో నేర్చుకో రామ, కర్తవ్యం ఉన్నది, బాధ్యత లేదు. బాధ్యత అంతు లేదు, నువ్వు కుంగిపోతావు. కర్తవ్యం నువ్వు చేయవలసింది చేస్తావు. నేను ఇంటి యజమానిని, మా ఇంటికి నా కొడుక్కి వేళపట్టున గాయత్రి ఉపదేశం చేశా, వాడికి ఉపనయనం చేశా, చదువు చెప్పించా. ఎప్పుడూ వాడి మనసులోకి తప్పు అభిప్రాయం రాకూడని రీతిలో ప్రవర్తించా. ఇప్పుడు వాడు పాడవకుండా ఎలా ఉండాలో అలా నేను ప్రవర్తించాను. ఒకవేళ వాడు పాడైపోతే మంచి చెప్తూ ఉండడమే, తను బెంగపెట్టుకుని తను మానేయకూడదు. మా ఇంట్లో మా అబ్బాయి పాడైపోయాడండి అందుకే నేను ఈశ్వరుడికి దూరం అయిపోయానండి అనకూడదు. నువ్వు ఈశ్వర ధ్యానమునందు నీ పని నువ్వు చేసుకోవాలి, వాడికి చెప్తూ ఉండాలి. అంటే నేనేదో ఉదాహరణకి మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను, కానీ పరమేశ్వర కృప చేత నా కొడుకే అటువంటి వాడు కాడు, వాడు యోగ్యుడే. కాబట్టి కర్తవ్యమయా లేవలేదు. రాముడు విని కళ్ళు తెరిచి అటు తిరిగి పడుకున్నాడు. ఇంకొక మాట చెప్తాడు. సూర్యోదయం అయిపోయింది అనుకోండి, కూర్చుని సంధ్యావందనం అయిపోయాక మళ్ళీ చెప్తాడు. చెప్తూనే ఉంటాడు. వినలేదండి రాముడిని తన గుడ్డలు మాత్రం బాదుకోడు. అది కర్తవ్యం.